కాకినాడ డిఎస్ఏ మైదానంలో 15వ హాకీ జూనియర్ మహిళా హాకీ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. మొదట హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. తర్వాత పతకాలు ధరించి క్రీడాకారిణులు మార్చ్ ఫాస్ట్ చేశారు. 12 రోజులు జరిగే టోర్నమెంట్ నిర్వహణకు సహకారాన్ని అందించిన కార్పొరేట్, వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ రైఫిల్ షూటింగ్ పోటీలకు సిద్ధమవుతున్న కాకినాడ క్రీడాకారిణి ఆశ్రితకు కోస్టల్ క్రీడా క్లబ్ ఫౌండర్ రవిచంద్ర 2 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. జేసీ రాహుల్ మీనా, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ధ్యాన్ చంద్ర అవార్డు గ్రహీత సత్యగీత, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విమెన్స్ జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ మన కాకినాడ జిల్లాలో కాకినాడ హాకీ స్టేడియంలో జరుపుకోవడం, దానికి ఆల్మోస్ట్ 30 స్టేట్స్ నుంచి 30 టీమ్స్, ఆల్మోస్ట్ 600 మంది అథ్లీట్స్ రావటం, వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ టీమ్స్, కోచెస్, వాళ్ళ మెంటర్స్, ఎవ్రీవన్ ఇస్ ఇంత బ్యూటిఫుల్ ఈవెంట్ని మనం కాకినాడలో జరుపుకోవడం అండ్ ఇంత ప్రశాంత వాతావరణంలో మనం జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అండ్ ఇలాంటి ఈవెంట్స్ చేయాలి, తర్వాత కాకినాడ లాంటి ఇంత ఫెసిలిటీ పెట్టుకొని వాడాలని ప్రతి క్షణం మనల్ని సపోర్ట్ చేసిన డిప్యూటీ సీఎం గారికి అండ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వి థ్యాంక్ యూ. అండ్ ఇది 13 days జరుగుతుందండి, 13th ఫైనల్స్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ ఫ్రమ్ కాకినాడ టు బీ దేర్ ఆన్ 13th అండ్ అదర్ డేస్ ఆల్సో. వీళ్ళంత వరకు వచ్చి చీరప్ చేయాలి, ఆల్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం, ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం మన బాధ్యత. సో అందరూ వచ్చి అందరు ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి అండ్ ప్లీజ్ enjoy the game and we wish all the teams the best luck. Thank you.